టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ ఏంజల్స్, మన కలెక్టివ్ ఫోటోని ఎవరో మార్ఫింగ్ చేశారంట. ఏంటిది అది? దేనికోసం? ఎవరు చేశారు? ఏ విధంగా చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు? వాళ్ళు మన కలెక్టివ్కి తెలుసా అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను మీ ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క ఇమేజ్ అనేది ఫోటోషాప్లో మార్ఫింగ్ చేశారండి. ఎస్, వేగంగా, చాలా వేగంగా, అంటే చాలా వేగంగా మీ రిప్యుటేషన్ ఏదైతే ఉందో, మీ మనీ ఏదైతే ఉందో, గౌరవం ఏదైతే ఉందో దానిని తలకిందులు చేయాలని చెప్పి చేశారంటండి. బట్ క్రియేషన్ అనేది వర్క్ అవ్వలేదు. వాళ్ళు అనుకున్నంత విధంగా వర్క్ అవ్వలేదు. ఎస్, మనీ ఇచ్చి చేయించారంటండి. మీరు లైఫ్లో నిలబడిపోతున్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేశారంట. స్పైయింగ్ అంటే మీ చుట్టూ స్పైయింగ్ చేస్తున్న వాళ్ళే, మీ చుట్టూ ఉన్న వాళ్ళే. ఓకేనా? నైబర్స్, ఫ్రెండ్స్, అలాగే మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇందులో. ఇంకా చెప్పండి ఏంజల్స్. సాడ్ చేయలేరండి మిమ్మల్ని, ఏ రకంగా కూడా సాడ్ చేయలేరు. ఎస్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అస్సలు కానీ కాదు. ఇంకా చెప్పండి ఏంజల్. మీరు ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారండి. ఏం పని చేయాలో ఆ పని మీద. ఇంకెవరు ఏం చెప్పినా సరే మీరు వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు మీ లైట్ డిమ్ చేయాలని చేశారంట. ఎలాగైనా సరే సెల్ఫ్ కేర్ లేకుండా చేయడం మాత్రం ఈసారి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చేశారంటండి. బీ కాన్షియస్ అని చెప్తున్నారు. ఏ విషయంలో ఏంజల్? ఏ విషయంలో? మిమ్మల్ని ఏదో విషయంలో బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట, మీ ఫ్యామిలీని తలకిందులు చేయడం కోసం. కాన్షియస్ ఎందుకు ఏంజల్? ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ విషయంలో, ఓకే, మీ అకౌంట్ విషయంలో, మనీ విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండండి. ఓకేనా? అండ్ ఫేక్ లింక్స్, ఫేక్ మెసేజెస్ ఏమైనా వస్తే దాన్ని క్లిక్ చేయొద్దు. అలాగే మనీ ఇస్తున్న దగ్గర, తీసుకునే దగ్గర లెక్క 1కి 2 సార్లు చూసుకోండి అని చెప్తున్నారండి. ఓకే ఏంజల్, ఈ ఫోటోషాప్ చేసింది ఎవరు? మీరు సమాజంలో గౌరవంగా ఉన్నారని చెప్పి, మీరు చేస్తున్న పని ఎలాగైనా సరే తలకిందులు చేయాలని చెప్పి ఒక పర్సన్ చేశారంటండి. దాంట్లో ఫ్యామిలీ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక పర్సన్ క్రియేట్ చేస్తారంట, బ్రదర్ ఫిగర్. మీకు న్యూ బిగినింగ్ లేకుండా చేయాలని చెప్పి గొడవలు పెట్టుకోవడానికి. బట్ అది ఏమైంది ఏంజల్? ఆ విధంగా మీ విషయంలో ప్రవర్తించినందుకు కర్మ అనేది అనుభవిస్తున్నారండి. మిమ్మల్ని మాత్రం ఎవరు ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలా చేయలేరు. ఓకేనా? దేనికి సంబంధించి ఏంజల్? దేనికి సంబంధించి? మనీకి సంబంధించి. మీ లైఫ్లో న్యూ పర్సన్ రాకూడదని చెప్పి చేశారంట. టేక్ యాజ్ రీజనేట్. అది మేల్కి ఫీమేల్కి కూడా వర్తిస్తుందండి. ఓకేనా? సో మీరు ఫీమేల్ అయితే మేల్, మేల్ అయితే ఫీమేల్. ఓకేనా? ఎస్, కొలాబరేషన్ వర్కౌట్ అవ్వలేదండి. ఏదైతే జస్టిస్ జరుగుతుందో దాన్ని బాధ పెడదాం అని అనుకున్నారంట. జస్టిస్ జరగాలని చెప్పి డివైన్ ఆల్రెడీ రాసేశారు. సో దాన్ని ఏ రకంగా కూడా సాడ్ చేయలేరు. ఎస్, స్ట్రెస్. మీరు ఎంత ఆర్డినరీ ఆల్రెడీ అందరికీ తెలుసండి. మీరు ఎలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. మీ యొక్క యూనిక్నెస్ చూసి ఎంత ఆర్డినరీగా ఉంటారు మిమ్మల్ని చూసి వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఏం పనులు చేస్తారు, ఏం పనులు చేయరో కూడా తెలుసు. అలాంటి విషయాలు చెప్పినా కూడా నమ్మే స్థితిలో ఎవరు లేరండి. ఓకేనా? కొంచెం వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు అనుకున్న మాస్టర్ క్రియేషన్లు ఏవి మీ లైఫ్లో జరగలేదండి. మిమ్మల్ని ఎలాగైనా సరే పనిని ఆపాలి, ఎలాగైనా సరే మీ మైండ్ డైవర్ట్ చేయాలి, ఎలాగైనా సరే మిమ్మల్ని బాధపెట్టాలని వాళ్ళు చేసిన పనిని మీకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించి ఏంటంటే ఇది ఆపోజిట్ ఎనర్జీ. వాళ్ళు చేసింది రివర్స్ అయిందనమాట, మీకు తెలియకుండా చేసింది. ఓకేనా? డిస్టెన్స్ నుంచి చేసిన ఏదైతే ఎనర్జీ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి రివర్స్ అయ్యి మీరు అనుకున్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. మీరు ఇంకా కొంచెం యాక్టివ్గా, ఇంకా హై వైబ్రేషన్లోకి వెళ్ళి ఇంకా కెరియర్ పాత్స్ గురించి, ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు డివైన్ సపోర్ట్ ఉందండి. మీ లైఫ్లో డివైన్ మీరు అనుకుంటే తప్ప ఎవరు కూడా ఎలాంటి చేంజ్లు తేలేరు. డివైన్ మీ లైఫ్లో వేసిన ప్లాన్ని ఎవరు మార్చలేరండి, ఏ రకంగా కూడా మార్చలేరు. ఓకేనా? మీ లైఫ్లో కంప్లీట్ చేయడానికి చాలా ఉందండి. ఈ లైఫ్ టైంలో మీరు ఒక పర్పస్తో వచ్చారు. అది చేసేదాకా కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకేనా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న డివైన్ మీద నమ్మకం వదలొద్దు. వాళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటున్నారు. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని గిల్ట్ అయ్యే సిచ్యువేషన్లో చేతులు వదలరు. ఓకేనా? ఇలాంటి సిచ్యువేషన్ మీకు అసలు ఎప్పటికీ రానివ్వరండి. మీరు ఏదైతే పర్పస్తో వచ్చారో ఖచ్చితంగా చేస్తారు. మీరు హీల్ అవ్వడంతో పాటు ఇంకో 10 మందికి సాయం చేస్తారండి. మీ పర్పస్ అది. ఓకేనా? మీరు డివైన్ చైల్డ్. ఏంజల్స్కి థ్యాంక్స్ చెప్పండి, అలాగే గ్రాటిట్యూడ్ చూపించండి.
వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.